ఈరోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఉదయం నుండి శంషాబాద్ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ప్రత్యేకంగా శంషాబాద్ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి ఈ డ్రైవర్లకు క్లీనర్లకు సంబంధించి చాలా దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటేషను ఆఫీసరు లక్ష్మణ్ సార్ గారు దాదాపు వారం 15 రోజుల కిందట్నే దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది. డ్రైవర్లను బూతులు మాట్లాడుతూ వేధిస్తూ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేపిస్తూ ఉన్నాడు. మధ్యలో వాళ్ళకి ఎలాంటి భోజనం కూడా సరైన సమయానికి వాటర్ లేకుండా రెస్ట్ లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము మనుషులము, మాకు కూడా మానవత్వం ఉంది, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మేము 8 గంటలు పనిచేస్తామని చెప్తే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏం చెప్పుకుంటావు చెప్పుకో, లేకపోతే తీసేస్తా, ఏం నాటకాలు చేస్తున్నారని చెప్పి గలీజ్ మాటలతో దుర్మార్గమైన మాటలతో గర్వంతో విరవీగుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మా సిఐటి నాయకులు మల్లేశన్న గారు 2-3 సార్లు హెచ్చరించినా కూడా ఆయన మార్పు రాకపోవడంతో ఈరోజు ఉదయం నుండి మున్సిపల్ ఆఫీస్ ముందు 5 గంటల నుంచి మేము ధర్నా కార్యక్రమం ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా మర్యాదపూర్వకంగా పొద్దున్నే నమస్కారం పెట్టి మీరు మా కార్మికులను డ్రైవర్లను తిరుగుతూ ఉన్నారు ఎందుకు సార్ అని చెప్పి నేను వాస్తవంగా క్వశ్చన్ చేసిన సందర్భంలో అవును నేను తిరుగుతా, ఏం చేసుకుంటో చేసుకొని కూడా అడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దుర్మార్గమైన ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకపోతే మేము ఈ డ్రైవర్లే కాకుండా ఈరోజు కమిషనర్ గారు వచ్చినంత వరకు మేము ఇక్కడ ధర్నా చేస్తాం. ఈ డ్రైవర్లే కాకుండా ఒకవేళ ఇబ్బంది పెట్టినట్టయితే రేపు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని కార్మికులంతా పనులు బహిష్కరించి ఇదే ఆఫీసు ముందర ఉంటామని చెప్పి ఈ ధర్నా సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శంషాబాదు కాకుండా రాజేంద్ర నగరు, గండిపేటలో ఉన్నటువంటి బండ్లగూడ, నార్సింగి, మణికొండ కార్మికులను కూడా ఇక్కడ తరలిస్తాం. ఇలాంటి మీ దుర్మార్గమైన మాటలు మానుకోవాలి, కార్మికులతో కలిసిమెలిసి ఉండాలి. మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తలేరు, మీరు వాళ్ళు రోజు కష్టపడి వాళ్ళ చెమటతో కూడినటువంటి వాళ్ళ చెమటతో వాళ్ళ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటి కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి జాకులు ఇవ్వట్లేదు. అంతేకాదు కొన్ని బండ్లకు క్లీనర్ లేరు, కొన్ని బండ్లకు టూల్ కిట్లు లేవు, అయినా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధర్నాను మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ శానిటేషన్ ఆఫీసర్ను మేము సస్పెండ్ చేయాలి, లేకపోతే మేము ఈ ధర్నా విరమించేది లేదు. మిమ్మల్ని ధర్నా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఇక డ్యూటీలోకి వెళ్ళి బహిష్కరిస్తా అని చెప్పి నా ముందరనే బెదిరిస్తా ఉన్నాడు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. నశించాలి శంషాబాద్ శానిటేషన్ ఆఫీసర్ మొండి వైఖరి, నశించాలి శంషాబాద్ శానిటేషన్ మొండి వైఖరి.